ఆమె విజయాన్ని ఆర్థిక బలహీనత అడ్డుకోలేకపోయింది. పరిస్థితులు తారుమారు చేసినా తన సంకల్పమే విజయానికి నాంది పలికింది. లక్ష్యం ముందు బలహీనతలన్నీ దిగదుడిపే అని చాటి చెప్పింది. తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కే వరకు పోరాడి విజయాల జ్యోతిగా నిలిచింది ఖమ్మం జిల్లాకు చెందిన జ్యోతి శిరీష. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శబాష్ అనిపించుకుంటుంది ఓ పేదింటి ఆడపిల్ల. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీష ఉద్యోగ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. జ్యోతి శిరీష తండ్రి పౌలు సుతారి మేస్త్రిగా పనిచేస్తున్నారు. తల్లి శారమ్మ వ్యవసాయ కూలి, చెల్లి స్పందన డిగ్రీ పూర్తి చేసింది. అక్క చెల్లెలు ఇద్దరు ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. జ్యోతి శిరీషకు చదువుపై మక్కువ. పీజీ బీఈడీ పూర్తి చేసిన శిరీష యూపీఎస్సీ సాధించాలని నిర్ణయించుకుంది. అలా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ లో చేరి పరీక్షలకు ప్రిపేర్ అయింది. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ నియామకాలు చేపట్టింది. ఈ పరీక్షలకు హాజరైన జ్యోతి శిరీష వరుసగా 5 ఉద్యోగాలకు ఎంపికైంది. మొదటగా గురుకుల రెసిడెన్షియల్లో గురుకుల టీచర్ గా ఎంపికైంది శిరీష. దీంతో కొన్ని రోజులు టీచర్ గా పనిచేసింది. ఆ తర్వాత గ్రూప్ 4, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయి వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్ గా ఎంపికైంది. ఇక ప్రస్తుతం టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గ్రూప్ 1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 604వ ర్యాంకు సాధించింది. గ్రూప్ 1లో మల్టీజోన్ 1లో 159వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంకు, మహిళా కోటాలో 7వ ర్యాంకు సాధించింది జ్యోతి శిరీష. నిరుపేద కుటుంబంలో జన్మించి ఏడాదిలో 5 ఉద్యోగాలకు ఎంపికవ్వడం, గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఉద్యోగ నియామక పరీక్షల్లో సత్తా చాటిన జ్యోతి శిరీషపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లక్షల మందితో పోటీ పడటం ఒక జాబ్కే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో తను 5 జాబులు సంపాదించడం అనేది నిజంగా మా అందరికీ చాలా అంటే చాలా ఆనందాన్ని, మా ఫ్యామిలీ మొత్తానికి. అలాగే తనకి మంచి అప్లాజ్ అనేది వచ్చింది స్టేట్ వైడ్గా కూడా. సో తనలాంటి పిల్లలు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండి కూడా తర్వాత ఫినాన్షియల్గా చాలా బ్యాక్ ఉన్నప్పుడు కూడా తను వాటన్నిటిని ఎక్కడా కూడా నిరాశ చెందకుండా ఓవర్కమ్ అవుతూ కష్టపడుతూ ఎప్పుడు కూడా ఏం కాదు, నేను చేస్తా, హార్డ్ వర్క్ నెవర్ గోస్ అన్రివార్డెడ్ ఏదైతే ఉందో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. తను దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వచ్చింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ ధైర్యంగా తనను చదివించారని తెలిపారు జ్యోతి శిరీష. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో కష్టపడి చదువుకున్నానన్నారు. దాని ఫలితంగానే 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యానని చెప్పారు. అమ్మా నాన్నలు, బంధువులు తనను ప్రోత్సహించారన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించి కలెక్టర్ గా పేదలకు సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు జ్యోతి శిరీష. ఈ విజయం నేను సాధించడానికి ముఖ్యమైన కారకులు మా అమ్మా నాన్న, మా మామయ్య. వీళ్ళెప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను ఎప్పుడు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వచ్చారు. సో నేను నా స్కూలింగ్ మొత్తం కూడా నేను ఎక్కువ గవర్నమెంట్ స్పాన్సరింగ్ ద్వారానే చదువుకోవడం జరిగింది. తర్వాత టీటీసీ గవర్నమెంట్ డైట్లో జరిగింది. తర్వాత నేను డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. బీఎస్సీ రాసి అందులో మంచి మార్కులు రావడంతో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో నాకు 604 ర్యాంక్ వచ్చి నేను గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. చదువుకోవాలనే సంకల్పం ఉంటే పేదరికం అడ్డు కాదని నిరూపించారు జ్యోతి శిరీష. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జ్యోతి శిరీష యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.